మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. పొద్దుటూరు తొగటవేరి చిత్ర కుల బాంధవులు అందరి ఆలోచన మేరకు కళ్యాణ మండపం నిర్మించాలా, మిగతా కులస్తులకు అందరికీ ఉండే మనకు లేదు అనే ఉద్దేశంతో అందరం కలిసి కళ్యాణ మండపం కట్టేదాన్ని నిర్ణయించడం జరిగి కొంతవరకు చందాదారుల వద్దకు పోయి డబ్బులు అడగడం కూడా జరిగింది, కొంత వసూలు చేయడం జరిగింది. అటువంటి టైంలో నిర్మాణం మొదలు పెట్టాలా అనే ఉద్దేశంతో పంతుల వారిని అడిగితే ఇంకా సంవత్సరం మేము అనుకునే వారం 10 రోజులకే మంచి రోజులు ఉన్నాయి, ఆ తర్వాత సంవత్సరం వరకు బాగలేదని చెప్పడం జరిగింది. అప్పుడు మన అధ్యక్షుల వారు విజయవాడలో ఉన్నారు. విజయవాడలో అంటే మేమందరం కూర్చొని మాట్లాడి రాత్రి బడా రఘురామ గారిని పొద్దుటూరు పిలిపించి ఆ మరుసటి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆయన ప్రెసిడెంట్. అప్పటి నుంచి మేము అందరం కలిసి చందాలకు తిరిగి 25,000, 50,000, లక్ష రూపాయలు ఇచ్చడానికి జరగబోయే రోజుల్లో అధ్యక్షులుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్లకు పాలకవర్గంలో అటువంటి దాంట్లో అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అందువల్ల కొంతమంది 1,00,000 ఇచ్చినారు, కొంతమంది 50,000 ఇచ్చినారు, కొంతమంది ఎక్కువ శాతం 25,000 ఇచ్చినారు. అప్పుడు మేము అది రాబట్టడం చాలా ఎక్కువ లెక్క మా కమ్యూనిటీలో. అంతకుముందు కళ్యాణ మండపాలు కట్టినారు కానీ అంత లెక్క వాళ్ళు పెట్టి రావట్లే. అంత 5,000, 10,000 అంతవరకే. మేము 1,00,000 రూపాయల వరకు వసూలు చేసామంటే ఒప్పించి మెప్పించి వాళ్ళ ద్వారా వసూలు చేసి కళ్యాణం మొదలుపెట్టి తీర్మానం చేసాం. మధ్యలో కొంచెం డబ్బులు తక్కువ వచ్చి కొందరు నేను ఒక 5 లక్షలు, పల్లాసుబ్బ గారు 5 లక్షలు, శేషయ్య గారు 5 లక్షలు, గురువా వెంకటసుబ్బ గారు 5 లక్షలు, బడారి సూర్యనారాయణ గారు 3 లక్షలు అంతవరకు వేసాం. అధ్యక్షులు గారు మీరేమి ఇస్తారంటే, నేను పెయింట్ వేసేటప్పుడు పెయింట్కు రంగు నేను డబ్బులు పెట్టాలి, అంతవరకు నాకు ఇబ్బందిగా ఉందనే విధానం చెప్పడం జరిగింది. సరేలేని డబ్బులు వేసి మొదలుపెట్టి చేశాడు. అది కూడా తక్కువ వచ్చే ఇంకా మళ్ళా గ్రామంలోకి పోయి ఎవరైతే మనం అడుగుతాను ఇస్తారో వాళ్ళ దగ్గర 2 లక్షలు, 3 లక్షలు వసూలు చేసి, ఆ వసూలు చేసేటప్పుడు వాళ్ళకు ఒక హామీ ఇచ్చినాం, బలమైన హామీ. కళ్యాణ మండపం తయారైన తర్వాత వచ్చే డబ్బులు మనకు ఎంతవరకు మిగులుతుందో ముందు మీ అందరికీ ఇచ్చిన తర్వాత మేము తీసుకుంటాం, అంతవరకు మేము ఆ డబ్బు అడగము, తీసుకోము. మీ అన్నీ అయిపోయిన తర్వాతనే మళ్ళీ మేము తీసుకునే దానికి చేస్తామంటే అప్పుడు వాళ్ళు మా మీద భరోసాతో మేము పోయి అడిగిన వాళ్ళు ఆ భరోసాతో వాళ్ళు తలా 3 లక్షలు, 2 లక్షలు అట్లా ఇచ్చినారు. ఇచ్చి కళ్యాణం పూర్తి చేసినాం. పూర్తి చేసిన తర్వాత వచ్చిన లెక్క ముందు వాళ్ళకే కట్టాం పోయి. అట్లా జరిగి కళ్యాణం ఈరోజు ఈ విధంగా తయారైంది. అప్పటి నుంచి బండారు రఘురామయ్య గారు అధ్యక్షుల వారే భూమి పూజ చేసినప్పటి నుంచి కన్స్ట్రక్షన్ పాలకవర్గం మధ్యలో 5 సంవత్సరాలు 6 సంవత్సరాల కిందట ఒకతోరి ఏమయ్యా మిగతా వాళ్ళు కూడా 1,00,000 రూపాయలకు హామీ ఇచ్చాం కదా పోయినప్పుడు, హామీ మేరకు వాళ్ళు కూడా కోరుతున్నారు అని అడగడం జరిగింది. సరే ఈ ఒక తప్ప నేను ఉంటాలే, మళ్ళీ తర్వాత అట్టే చేస్తాంలే అని ఆయన కూడా మాకు హామీ చెప్పడం జరిగింది. ఆ మేరకు మళ్ళీ తర్వాత 7 సంవత్సరాలు జనరల్ బాడీ పెట్టలే, మాట్లాడలే. నిన్న జనరల్ బాడీ పెట్టి అన్ని విషయాలు చర్చించుకొని తర్వాత ఎలక్షన్ జరుపుదామనే విధానాన్ని మాట్లాడుకొని అమలు చేయడానికి సంకల్పించాం. ఆ సందర్భంలో
రఘురామయ్య గారిని కూడా అడగడం జరిగింది. ఎవరెవరు ఉంటారంటే పూజల వెంకటస్వామి, బండారు సూర్యనారాయణ, బండారు రఘురామయ్య, ఉమ్మశెట్టి శివయ్య మేము ఉంటామని ఆ సమస్యలో చెప్పినారు. మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత ఉపసంహరించుకున్న ఎవరు ఉంటే చెప్పొచ్చని చెప్పిన తర్వాత బండారు సూర్యనారాయణ గారు నేను ప్రెసిడెంట్గా ఉపసంహరించుకున్నాను అని చెప్పడం జరిగింది. అదైన తర్వాత సరే ఈ ఉండేవాళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా, మన వేదన వాళ్ళని కన్వీనియన్స్ చేసి ఏకగ్రీవంగా ఒక్కరే ఉండే విధానాన్ని అమలు చేస్తామనే విధానంలో బండారు రఘురామయ్య గారిని కలిసడం జరిగింది. ఆ రోజే ఆయన ఉండి నా జీవిత విధానం అంతా నేనే ఉండాలనే విధానంలో చెప్పాడు. చెప్తే అప్పుడు మిగతా వాళ్ళకు కూడా మేము చెప్పినాం. చెప్తే మేము తీసి పోటీలోనే ఉంటాం, ఎవరున్నా ఉన్ని ఎవరున్నా లేకపోయినా. ఉమ్మశెట్టి చౌడయ్య, పూజల వెంకటస్వామి ఉన్నారు. అందులో ఉమ్మశెట్టి చౌడయ్యను పిలిచి చెప్తే ఆయన కొంతవరకు తగ్గి నీకు ఏదో ఒకటి పోస్ట్ ఇష్టం లేదా చౌడయ్య, మామూలుగా నా ఇనామినెస్గా చేసుకుందాము బాగుంటుంది, మన కుల గౌరవం కాపాడుకునేటది అంటే సరే అని కొంచెం మెత్తబడినాడు. ఆ తర్వాత వాళ్ళని అడిగితే మళ్ళీ వెంకటస్వామిని అడిగినాం. వెంకటస్వామిని అడిగితే నేను ఉండేది అని చెప్పాడు. ఇంకా సరే అయితే ఇది కాదు లేదు ఈయన ఉండాలంటాడు. ఆయన శాశ్వతంగా నేనే ఉండాలని ఆయన అంటాడు. కానీ ఎవరైనా ఉన్నీలే అనేటట్టు పెట్టి ముగ్గురు పోటీలు ఉన్నారు. ముగ్గురు పోటీ అయిన తర్వాత తిరిగి నామినేషన్ వేయాలి కదా, నామినేషన్కు ముగ్గురు వేసినారు. మళ్ళీ ఉపసంహరణకు ఉమ్మశెట్టి చౌడయ్య గారు తప్పుకున్నారు. ఇప్పుడు ఇద్దరే ఉన్నారు. ఆ తప్పు ఉమ్మశెట్టి చౌడయ్య గారు తప్పుకున్నారు. బండారు సూర్య నేను ఉంటానని చెప్పలే ముందు. మళ్ళీ క్యాన్వాస్లో మరి వాళ్ళ ఆలోచన ఎట్లున్నదో ఏం కొత్త వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో బండారు రఘురామయ్యను పక్కకు తప్పించి సూర్యనారాయణ గారు రంగంలోకి వచ్చినారు. అది జరుగుతూ వస్తుంది. ఇప్పుడు మరి కుల బాంధవులు, కళ్యాణ సభ్యులు అందరూ ఆలోచన చేయాలి బాగా. మొదటి నుంచి ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది, ఎవరు ఎట్లా అనేది ఆలోచన చేసి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఏ అభ్యర్థి అయితే అందరికీ అనుకూలంగా ఉంటాడో, ఎవరైనా ఏదైనా చెప్తే విని దాన్ని ఆ విధంగా నడుచుకొని ముందుకు తీసుకుపోతారు కళ్యాణంలో అనే విధానంలో ముందుకు పోవాలనే ఉద్దేశంతో పూజల వెంకటస్వామి గారికి మేము పూర్తి మా మద్దతు సంపూర్ణంగా 100% మద్దతు తెలుపుతూ చేస్తాను. మన అధ్యక్షుల వారు పూజల వెంకటస్వామి గుర్తు కంటి అద్దాలు కాబట్టి కంటి అద్దాల మీద మీ అమూల్యమైన ఓటును వేయించి అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాం. పగడవేర క్షత్రియ కులస్థలము మాకు ఒక ముందవర చౌడేశ్వరి అమ్మవాత అనే దేవి మాకు కులదైవంగా మేము పేర్కొంటూ ఎప్పుడు దేవస్థానాలు కట్టుకొని ఘనంగా కార్తీక మాసాల్లో జ్యోతులు చేసుకునేవాళ్ళం. ప్రతి దేవస్థానానికి కమిటీ ఉంది. అట్లాగే వసంతపేటలో కూడా కమిటీ ఉంది, బాగానే జరుగుతుంది ఇది. మరి ఏ కారణాల వల్లనో అది ఎండోమెంట్స్లోకి పోయింది. ఆ ఎండోమెంట్స్లోకి పోయిన దాన్ని వాళ్ళే చేయడం వాళ్ళే చేస్తున్నారు. ఈ సంవత్సరం దాన్ని మా తోట వర్గమే చేసేదానికి మాట్లాడి చేయడం జరిగింది. మొన్న కార్తీకాల్లో మా వాళ్ళే కంప్లీట్గా జ్యోతులు చేసి ఉత్సవంగా బ్రహ్మాండంగా జరిగింది. అయితే ఈ ఎండోమెంట్స్లో ఉన్న దేవస్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కకు తొలగించి మళ్ళా మన తోటబీర క్షేత్రంలో అక్కడ అన్ని కార్యక్రమాలు చేసేటట్టు, మన తోటబీరల ఆధీనంలోకి వచ్చేటట్టు మేము చేస్తామని తప్పకుండా మా అందరి అభిప్రాయంతో అందరి సహకారంతో మా తోట కులస్తులకు అందరికీ హామీగా నేను మీకు తెలియజేస్తున్నాను.
మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.